నమస్కారం న్యూస్ 9 తెలుగు వార్తలకి స్వాగతం. బేలాలో ప్రగతి ప్రపంచనం. బేలగడ్డపై సంక్షేమ శంఖారావం మోగింది. అట్టడుగు వర్గాల ఆశలు, ప్రభుత్వ ఆశయాల కలయికతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం అట్టహాసంగా ప్రారంభమైంది. అక్షరాల 21 కోట్ల రూపాయల లబ్ధి, వందలాది మంది ముఖాల్లో చిరునవ్వు. కేవలం ఇదొక అధికారిక సమావేశం మాత్రమే కాదు, బేలా మండల భవిష్యత్తుకు వేసిన బలమైన పునాది. దీనిపై మా స్పెషల్ రిపోర్ట్. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి నివేదికలో భాగంగా ఈరోజు మండల్ లెవెల్ కమిటీ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా బేలా మండలంలో ఈరోజు మండల్ లెవెల్ ప్రగతి నివేదిక నిర్వహించడం జరిగింది. ఇందులో మండల్ లెవెల్కి సంబంధించిన అగ్రికల్చర్ కానీ, హెల్త్ కానీ, ఎంపీడీఓ కానీ, తహసీల్దార్ కానీ, తర్వాత యానిమల్ హస్బెండరీ కానీ, ఇంకా మిగతా డిపార్ట్మెంట్ అందరి ద్వారా ప్రగతి నివేదిక చదివించి అందరికీ తెలియజేయడం జరిగింది. వారి అభిప్రాయాలను కూడా తెలుసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈ 99 రోజుల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలు, తర్వాత 99 రోజుల తర్వాత మన ప్రభుత్వం చేపట్టే అల్పాహార పథకం కానీ, లేదా కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం కానీ, లేదా బీమా పథకం కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నీ ఇంకా ముందు రాబోతున్నాయని ప్రజలందరికీ తెలియజేస్తూ, వారితో పాటు ఈరోజు అంగన్వాడీ సెంటర్ ద్వారా కానీ, అగ్రికల్చర్ ద్వారా కానీ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రజలందరికీ వాటి ప్రాముఖ్యత గురించి కూడా వివరించడం జరిగింది. అందులో భాగంగా ఈ అంగన్వాడీ సెంటర్ నుంచి ఏర్పాటు చేసినటువంటి 10 మంది గర్భిణీ స్త్రీలకు సీమంతం కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయగలిగారు. ఆదిలాబాద్ జిల్లా బేలా మండల కేంద్రం ఒక్కసారిగా జనసంద్రమైంది. స్థానిక ప్రైవేటు ఫంక్షన్ హాల్ వేదికగా అభివృద్ధి వేగం ఏ పాటితో చాటి చెప్పేలా ఎంపీడీఓ మహేష్ కుమార్ అధ్యక్షతన మండల స్థాయి సమీక్ష సమావేశం అత్యంత వైభవంగా జరిగింది. సమావేశం ప్రారంభమై ఎంతో భావోద్వేగంగా సాగింది. జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంతో సభా ప్రాంగణం మారుమోగిపోగా ప్రతి ఒక్కరిలోనూ రాష్ట్ర భక్తి పొంగింది. ఈ సభలో వినిపించిన అంకెలు ఇప్పుడు మండలం మొత్తం చర్చనీయాంశంగా మారాయి. ఎంపీడీఓ మహేష్ కుమార్ ప్రగతి నివేదికను చదువుతుంటే సభలో హర్షధ్వానాలు మిన్నంటాయి. రైతు భరోసా, అన్నదాతల ఖాతాలోకి చేరిన భరోసా, సబ్సిడీ గ్యాస్ సామాన్యుడి వంటింట్లో వెలిగిన వెలుగు, సంక్షేమ పథకాలు ఇతర పథకాలతో కలుపుకొని ఇప్పటి వరకు బేలా మండలానికి ఏకంగా 21 కోట్ల రూపాయల నిధులు అందినట్లు అధికారులు ప్రకటించారు. కేవలం నివేదికలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్లు చూపించారు అధికారులు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన గర్భిణీ స్త్రీల శ్రీమంతం వేడుకలు సభలో మహనీయ కోణాన్ని ఆవిష్కరించాయి. ప్రభుత్వం పేదవాడి గడప వరకు చేరుకుందనే దానికి ఇదే నిదర్శనం. ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల ప్రత్యేక అధికారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ గంభీరంగా ప్రసంగించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కేవలం కాగితాల మీద పథకం కాదు, ఇది ప్రజల హక్కుల. ప్రతి అధికారి తమ ప్రగతిని ప్రజల ముందు ఉంచడం అంటేనే పారదర్శక పాలన అంటూ అధికారులను, ప్రజా ప్రతినిధులను ఉత్సాహపరిచారు. చూశారుగా, బేలా మండలంలో ప్రగతి రథం పరుగులు పెడుతుంది. 21 కోట్లతో మొదలైన ఈ మార్పు రేపు ప్రతి ఇంట వెలుగులు నింపుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికారుల జవాబుదారీతనం, ప్రజా ప్రతినిధుల సమన్వయంతో బేలా మండలం ఇప్పుడు జిల్లాలోని రోల్ మోడల్ గా నిలుస్తుంది. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.